కాళేశ్వరానికి ఒక పాత రష్యన్ ప్రాజెక్టు గుణపాఠం లాంటిది. ప్రపంచంలోనే అతిపెద్ద భారీ నీటి ఎత్తిపోతల పథకాన్ని దాదాపు 70 సంవత్సరాల క్రితం పూర్వ సోవియట్ యూనియన్లోనే అంకురార్పణ జరిగిందనమాట. కానీ సుదీర్ఘకాలం దాదాపుగా 30 సంవత్సరాల పాటు దీని సాధ్యాసాధ్యాల గురించి అధ్యయనం చేశారు. ప్రణాళికలు కూడా రూపొందించడానికే దాదాపుగా 35,000 కోట్లు ఖర్చు చేశారన్నమాట. అనంతరం 1986లో ఈ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేశారు, పూర్తిగా నిలిపివేశారన్నమాట. ఆ తర్వాత ఈనాటి వరకు అలాంటి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుని ఏ దేశం నిర్మించాలని ఆలోచన చేయలేదు. కానీ 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించి ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుని చెప్పుకుంటుంది. కానీ నిర్మించిన అతి కొద్ది కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు సమాజానికి ఎలాంటి ప్రయోజనం ఇవ్వకుండానే సాంకేతిక సమస్యలు తాత్కాలికంగా నిలిపివేయబడింది. రాబోయే కాలంలో కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పూర్వపు సోవియట్ యూనియన్ ప్రారంభ దశలో నిర్మించిన భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవడం మంచిది. పూర్వం సోవియట్ యూనియన్ దక్షిణ భాగంలో ఉన్న ప్రస్తుత సెంట్రల్ ఏషియా ప్రాంతంలో వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న సారవంతమైన భూములు 70% జనాభా ఉన్నప్పటికీ కేవలం 16% నీటి లభ్యత మాత్రమే ఉండేది అనమాట అక్కడ. అదేవిధంగా పూర్వ సోవియట్ యూనియన్ ఉత్తర భాగంలో ఉన్న ప్రస్తుత ఉక్రెయిన్, బెలారస్, యూరేషియా ప్రాంతంలో ఉన్న కేవలం 25% జనాభానికి దాదాపు 84% నీటి వనరుల లభ్యత ఉండేది. కాబట్టి ఈ విధమైన జనాభా వైవిధ్యం ఉన్న సోవియట్ యూనియన్లో నీటి లభ్యత అధికంగా ఉన్న దిగువ ఉత్తర ప్రాంతం నుంచి ఎగువ నీటి కొరత ఉన్న దక్షిణ ప్రాంతానికి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించాలని సోవియట్ యూనియన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అంటే ఈ ఉక్రెయిన్ ఈ ప్రాంతం నుంచి పైన ఉత్తర ప్రాంతం నుంచి నీరు తరలించాలని అప్పుడు ప్రతిపాదించింది. దీనికి అనుగుణంగా 1940 దశకం చివరి కాలంలో ఎంఎస్ డేవిడోస్ అనే నీటిపారుదల ఇంజనీరు భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఉత్తరాన దిగువన ఉన్న మిగులు నదీ జలాలను దక్షిణాన సాగునీటి ఎద్దడి గల మెట్ట ప్రాంతం తరలించడానికి ప్రణాళిక రూపొందించారన్నమాట. దీన్నే డేవిడో ప్రణాళిక అంటారన్నమాట. ఉత్తరాన ఉన్న సైబీరియన్ ఓవి మరియు ఎన్నిని నదుల నుంచి దక్షిణాన ఉన్న ఆరల్, కాస్పియన్ సీ, అజోస్ సరస్సులకు నీటిని మరలించడం ప్రధాన అవసరం అన్నమాట. అంటే ఉత్తరాన సైబీరియన్, ఒలియన్ మరియు ఎన్ని నదుల నుంచి దక్షిణాన ఉన్న అరలు, కాస్పియన్ సీ, అజోస్ సరస్సులకు నీటిని తరలించాలని ప్రధాన అవసరం అన్నమాట. ఈ ప్రణాళిక అనుసరించి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని మరలించడానికి భారీ నుంచి అతి భారీ డ్యాములు, రిజర్వాయర్లు అవసరమయ్యాయి. దీనికి అదనంగా 1950 దశకం చివరి కాలంలో భారీ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని మరలించడానికి మరో ప్రతిపాదన కూడా ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదన ప్రకారం పూర్వ సోవియట్ యూనియన్ ఉత్తర భాగంలోని పెచోరా, వైవింగండా నదుల నుంచి దక్షిణ భాగంలో కాస్పియన్ సీ అనే అతిపెద్ద సరస్సులోకి నీటిని మరలించడం. దీన్ని బట్టి చూస్తే ఈ భారీ ఎత్తిపోతల ప్రాజెక్టును 2 భాగాలుగా విభజించినట్లు తెలుస్తుంది. మొదటిది యూరోపియన్ భాగం, అనగా పూర్వపు సోవియట్ యూనియన్లో ఉత్తరాన ఉన్న ప్రస్తుత ఉక్రెయిన్, బెలారస్ ఇంకా యూరోప్ ప్రాంతము నుంచి దక్షిణాన ఉన్న సెంట్రల్ ఏషియా అంటే కజకిస్తాన్ ప్రాంతాలకు సుమారు $4 బిలియన్ ఖర్చుతో ప్రాజెక్టు నిర్మించి 674 టీఎంసీ నీటిని మరలించడం. 674 టీఎంసీని మరలించడం అన్నమాట ఒక ప్రాజెక్టు. ఇది ఈ ఉక్రెయిన్ నుంచి కజకిస్తాన్ ప్రాంతానికి అనమాట. రెండోది సైబీరియన్ భాగంగా ఉన్న సైబీరియన్ ఓబీసీ నదుల నుండి ఆరలు, కాస్పియన్, అకోవా లాంటి సరస్సులకి $53 బిలియన్ ఖర్చుతో 960 టీఎంసీ నీటిని 130 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోస్తూ సుమారు 2200 కిలోమీటర్ల దూరం అతి భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్, సొరంగ మార్గాల గుండా గ్రావిటీ కెనాల్ నిర్మించి వాటి ద్వారా నీటిని మరలించడం. ఈ భారీ నదీ జలాల మళ్లింపు ప్రాజెక్టు కోసం మొత్తంగా $60 బిలియన్ అంటే ప్రస్తుత విలువ ప్రకారం 5 లక్షల కోట్ల రూపాయలతో సమానం అన్నమాట ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే 1960 దశకం ప్రారంభంలో ఈ భారీ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని మళ్ళీ అసాధ్యమని భావించిన కొంతకాలానికి ఈ నిర్ణయాన్ని అటకెక్కించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు, అనగా 1960 దశకంలో చివరి దశలో మళ్ళీ ఈ భారీ నీటి వనరు మళ్లింపు లియోనిస్ బ్రిజ్ని అధ్యక్షుడిగా ఉన్న సోవియట్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చి 1970 సంవత్సరంలో ఈ సంక్లిష్ట ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రతిపాదన అనుమతి కూడా తెలిపింది. ఆ తర్వాత 1976లో ఈ భారీ నదీ జలాల తరలింపు సాధ్యాసాధ్యాలపై
శాస్త్రీయ అధ్యయనాలు జరపాల్సిందిగా వివిధ సంస్థలను సోవియట్ ప్రభుత్వం కోరింది. తదనంగా 10వ పంచవర్ష కాలం అనగా 1976-80 మధ్యకాలంలో దాదాపుగా 120 ప్రపంచ విఖ్యాతిగాంచిన అధ్యయన సంస్థలు నిపుణులు వివిధ అంశాలపై దాదాపుగా 10 ఏళ్ల పాటు అధ్యయనం కొనసాగించారన్నమాట. ఈ అధ్యయనాల కోసమే $4 బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే దాదాపుగా 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ముఖ్యంగా ఈ పరిశోధన భారీ ఎత్తున ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, ఆర్థిక భారము, నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్వహణ వ్యయము, సమాజానికి వచ్చే లాభం లాంటి పలు కీలక అంశాలపై నిర్వహించారు. ఆ తర్వాత ఆయా పరిశోధన సంస్థలు పరిశోధించిన అధ్యయనాల నివేదికలు పంచవర్ష ప్రణాళిక బోర్డుకి పంపించారు. తర్వాత 11వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభ కాలంలో ఈ పరిశోధన కొనసాగించారు కూడాను. ఆ తర్వాత 1984 అక్టోబర్లో కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ ప్లీనరీ సమావేశంలో ఈ భారీ నదీ జల ఎత్తిపోతల పథకం గురించి విస్తృతంగా చర్చ జరిపి ముసాయిదాను కూడా రూపొందించారు. ఈ ముసాయిదా ప్రకారం భారీ నీటి ఎత్తిపోతల ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా యూరోపియన్ ప్రాంతం నుండి నదీ జలాల తరలింపుకు 2000 సంవత్సరాల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా సోవియట్ ప్రభుత్వం పెట్టుకుంది. రెండవ భాగమైన సైబీరియన్ నది నుంచి నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టు విషయంలో ఏ విధమైన పురోగతి జరగలేదని ముసాయిదాలను పేర్కొనబడింది. ఆ సమయంలో సోవియట్ నాయకులతో వచ్చిన మార్పులు మైఖేల్ గొర్బచావ్ 1984 సోవియట్ యూనియన్ నాయకత్వ పగ్గాలు చేపట్టారన్నమాట. ఈ నూతన నాయకులు సోవియట్ భారీ నదీ జలాల తరలింపు ప్రణాళికను అన్ని అధ్యయన సంస్థల నిపుణులు నివేదికల అంశాలను పూర్తి స్థాయిలో విశ్లేషించి చివరికి 1946లో ఈ భారీ నదీ జలాల తరలింపు ప్రాజెక్టు శాస్త్రీయంగా అసాధ్యమని, ఆర్థికంగా భారమని, పర్యావరణ ముప్పని తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఈ భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి సామాన్య ప్రజలు, మేధావులు, శాస్త్రవేత్తలు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ మంత్రిమండలి అధికారికంగా ఈ ఎత్తిపోతల ప్రాజెక్టును విరమిస్తున్నట్లు 12వ పంచవర్ష ప్రణాళికలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి విశ్లేషణలో సంబంధించి అన్ని అంశాలను తొలగించినట్టు ప్రకటించింది. అనంతరం 1987 సోవియట్ యూనియన్ ప్రభుత్వం ఈ భారీ నదీ జల మళ్లింపు పూర్తిగా విరమించుకుందన్నమాట. అంటే 1986 వరకు ఈ ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత రకరకాల కారణాలతో భారీ ఖర్చు అవుతుందని ఉద్దేశించి 1986 సోవియట్ యూనియన్ ప్రభుత్వం ఈ భారీ నదీ జలాల తరలింపు ప్రణాళికగా విరమించుకుంది. ఈ భారీ నీటి పారుదల ఎత్తిపోతల ప్రజలకు దక్షిణ సోవియట్ మెట్ట ప్రాంతానికి సాగునీరు అందించడం ముఖ్య ఉద్దేశం అన్నమాట. దక్షిణ సోవియట్ మెట్ట ప్రాంతానికి సాగునీరు అందించడం ముఖ్య ఉద్దేశం అయినప్పటికీ ఈ ప్రాజెక్ట్ అయ్యే ఖర్చు కంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగులోకి వచ్చే నూతన నాయకుల ద్వారా వచ్చే సంపద చాలా తక్కువ ఉండటము ఈ ప్రాజెక్ట్ నిండిపోయడానికి ప్రధాన కారణం. అంతేకాకుండా సోవియట్ యూనియన్ భవిష్యత్తు అభివృద్ధికి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుకి అయ్యే ఆర్థిక భారం ఒక పెద్ద అడ్డుగోడగా నిలుస్తుందని కూడా భావించారు. కావున గత సోవియట్ ప్రభుత్వం తరపున అనుభవాన్ని పరిశీలించినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా అదనపు పెట్టుబడి పెట్టి ముందుకు తీసుకెళ్లినట్లయితే ఇది కేవలం వృధా ప్రయాసం అవుతుందే తప్ప సమాజానికి ఎలాంటి ఉపయోగపడుతుందని అర్థమవుతుంది. అంతేకాకుండా తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధికి కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికంగా పెద్ద అడ్డుగోడగా నిలిచే ప్రమాదం ఉంది. కావున ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర శాస్త్రీయమైన పరిశోధన జరిపి ముందు ఆర్థిక వనరులు ప్రాజెక్టుపై వెచ్చించాలా లేదా అనే నిర్ణయం తీసుకుని ముందుకు పోవాలని మేధావులు చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విశ్లేషణ. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.